మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు మిస్ మెక్సికో ఫాతిమా బోష్. 74th మిస్ యూనివర్స్ పేజెంట్ థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగింది. ఈ కాంటెస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఏదో ఒక కాంట్రవర్సీయే, ఏదో ఒకటి వివాదమే రాజుకుంది. ఫైనల్ రౌండ్ కి ముందు మిస్ మెక్సికోని కాంటెస్ట్ నిర్వాహకుడు నవాద్ అందరి ముందు కంటెస్టెంట్స్ అందరూ కూర్చున్న ప్రదేశంలో మిస్ మెక్సికోని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే మిస్ మెక్సికో డంబ్ అని, మెక్సికోకి సంబంధించిన ఈ బ్యూటీ పేజెంట్కి సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది చెప్తే అది మాత్రమే చేస్తోందని, ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో థాయిలాండ్లో ఒక ఫోటోషూట్ నిర్వహించాలి కానీ తను సమ్మతి తెలపలేదు అంటూ ఆ మొత్తం హోల్ గ్రూప్ అందరూ అంటే కంటెస్టెంట్లు అందరూ కూర్చున్న చోట మిస్ మెక్సికోని నిలబెట్టి మరీ ఆయన కార్నర్ చేశారు. అయితే వెంటనే మిస్ మెక్సికో హర్ట్ అయ్యి అక్కడి నుండి బయటికి వాకౌట్ చేశారు. మిస్ మెక్సికోతో పాటు ఇంకా చాలా మంది కూడా కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది వాకౌట్ చేశారు. అప్పటికి నవాద్ కొంతమంది కంటెస్టెంట్లు అలా లేచి వెళ్ళిపోతూ ఉంటుంటే, ఒకవేళ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే కనుక మీరు ఇక ఈ కాంటెస్ట్లో పాల్గొనే అవకాశం మీకు ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఇది అప్పుడు పెద్ద రచ్చనే క్రియేట్ చేసింది. ఆ తర్వాత అఫ్కోర్స్ ఇష్యూని సార్ట్ అవుట్ చేశారు. పేజెంట్కి సంబంధించిన పెద్దలందరూ వెంటనే బ్యాంకాక్కి వచ్చారు. బ్యాంకాక్ వచ్చి ఈ సమస్యనంతా సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత పేజెంట్ ఫైనల్ రౌండ్ జరిగింది. ఆ ఫైనల్ రౌండ్ జరిగిన తర్వాత మిస్ మెక్సికోకి మిస్ యూనివర్స్ కిరీటం దక్కింది. ఆ తర్వాత కూడా మరొకసారి కాంట్రవర్సీ రాజుకుంది. ఈ పేజెంట్కి సంబంధించి ఎవరైతే జడ్జెస్ ఉన్నారో ఆ జడ్జెస్ ప్యానెల్లోని ఒక జడ్జ్ దీని నుండి తప్పుకున్నారంట, ఈ జడ్జ్మెంట్ నుండి తప్పుకున్నారట. ఆ తర్వాత కాంట్రవర్సీ మరింత పెద్దదైంది. ఈ మిస్ యూనివర్స్ పేజెంట్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి, అందుకనే జడ్జ్ కూడా తప్పుకున్నారు అంటూ కొన్ని వార్తలు ఇంటర్నెట్లో గుప్పమన్నాయి. అయితే దీనిపై ఒక క్లారిటీ లేదు. కానీ ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి మాత్రం ఈ కాంటెస్ట్కి సంబంధించిన అధికారులు కొన్ని క్లారిటీ అయితే ఇచ్చారు. బట్ స్టిల్ మిస్ యూనివర్స్లో మాత్రం, ఈ పేజెంట్లో మాత్రం అవకతవకలు జరిగాయి. దట్టు అసలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిన మిస్ మెక్సికోకి ఎలా దక్కుతుంది? ఎందుకంటే అడిగిన క్వశ్చన్లకి, జడ్జిలు అడిగిన క్వశ్చన్లకి సరైన సమాధానం చెప్పలేకపోయింది మిస్ మెక్సికో. అలాంటప్పుడు మిస్ మెక్సికోకి ఎలా ఇస్తారు, ఫాతిమాకి ఎలా ఇస్తారు ఈ క్రౌన్ అంటూ ఇది పూర్తిగా అవకతవకలు జరిగాయి. సో ఈ మిస్ యూనివర్స్ అనే పేజెంట్ ఈసారి మాత్రం అంటే 74 ఇయర్స్లో 74 టైమ్స్లో ఎప్పుడూ జరగని కాంట్రవర్సీస్ ఈసారి మాత్రం చవి చూసింది మిస్ యూనివర్స్ పేజెంట్.